ఇష్టం లేకుండా ఎంబీఏ చేశా. హెచ్ఆర్ అనే స్ట్రీమ్ని తీసుకున్నా. లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది, టైంకి శాలరీ వస్తుంది, వీక్లీలో 2 days హాలిడేస్ ఉంటాయనుకున్నా. కానీ రియాలిటీలో అలా ఉండదండి. కొన్ని రెజ్యూమ్స్ వస్తాయి, పిచ్చ ఇరిటేట్ తీసుకొస్తాయి. సాఫ్ట్ స్కిల్స్ అని అడిగితే ఒక్కడు సరిగ్గా సమాధానం చెప్పడు. చూస్తారుగా ఇప్పుడు అన్ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్. క్యాండిడేట్ నెంబర్ 1. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, కమ్ ఇన్. ఓకే, మీ రెజ్యూమ్ ఇవ్వండి. మీ ప్రీవియస్ కంపెనీలో వర్క్ ఎందుకు మానేశారు? అంటే అక్కడ వర్క్ కొంచెం ప్రెజర్గా ఉండే మేడం. దట్టు మేనేజర్ కొంచెం మెంటల్గా సారీ మేడం, బ్యాడ్గా మాట్లాడినాను. ఐ మీన్ అన్ప్రొఫెషనల్ మేడం. మీ పాత ఆఫీస్లో హెచ్ఆర్ స్వాతి కదా? అవును మేడం. మీకు ఎలా తెలుసు? తెలిసిపోతుంది. మీకు అందంతో పాటు సర్కిల్ కూడా బాగానే ఉంది. పులిహోర కలపడం ఆపుతావా? సారీ మేడం. మీ మేనేజర్ని తాగేసి బాగా డ్యాన్స్ చేయించారంట, అందుకని ఫ్రస్ట్రేషన్తో మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారు. అంటే తాగిన తర్వాత మేము ఫన్ అనుకున్నాం, వాడు ఫ్రస్ట్రేట్ అయ్యింది. యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్. వై మేడం? ఎందుకంటే ఆ మేనేజర్ మా అన్నయ్యే. అంటే ఇప్పుడు మీరు పర్సనల్గా తీసుకున్నారా? అఫ్ కోర్స్. కొంచెమైనా ప్రొఫెషనల్గా ఉండాలి కదా మేడం. ప్రొఫెషనలిజం. ఎస్, ప్రొఫెషనలిజం. స్కిల్ టెస్ట్. ఓకే మేడం, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఆప్టిమైజేషన్ బిజినెస్ కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే చెప్తా చెప్పు చెప్పు. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. ఆప్టిమైజేషన్ చెప్తా మేడం. చెప్పరా? చెప్తున్నా గుర్తొస్తుంది. ఓకే, నాకు అర్థమైంది. నాకు కూడా అర్థమైంది. నీకు ఇంకా రాధిక. యు మే లీవ్. కర్మ కేమ్ టు మీ. ఐ అండర్స్టూడ్. ఐ కెన్ గో అదర్ కంపెనీ. యు క్యాన్ లీవ్. వెళ్ళే ముందు మీకు సజెషన్ మేడం. మీరు అప్పుడప్పుడు వెంకీ ఆసన చేస్తున్నాను మేడం, హెల్త్కి మంచిది. గెట్ లాస్ట్. సారీ మేడం. చూసారుగా, ఇలా ఉంటారు. ఇంకోటి వస్తాడు, వాడేయటమో చూద్దాం. క్యాండిడేట్ నెంబర్ 2. మై కమింగ్ మ్యామ్? ఎస్, కమ్ ఇన్. ఇవి తప్ప ఇంకేమీ ఉండవా? మీన్స్ మేడం? రెజ్యూమ్ మెయింటైనింగ్ అంటున్నాం మేడం. అంటే ప్రింట్అవుట్ తీసి అన్నకి ఇచ్చాను. అన్న జస్ట్ నేమ్ అండ్ క్వాలిఫికేషన్ చేంజ్ చేసి ఇచ్చాడు మేడం. జెండర్ కూడా కరెక్ట్. నువ్వు చాలా చిల్ అండ్ ఓపెన్ మైండెడ్ కదా? మీకు ఎలా తెలుసు మేడం? అందుకే మీరు హెచ్ఆర్ అయ్యారు కదా. స్మార్ట్ గర్ల్. సో టెల్ మీ సంథింగ్ అబౌట్ సాఫ్ట్ స్కిల్స్. ఇంగ్లీష్ ఆర్ తెలుగు మేడం? ఇంగ్లీష్. సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఈవెన్ యూ గెటింగ్ ఫైర్ ఇన్సైడ్. Need to speak inside soft. ఆపు తల్లి ఆపు. మీనింగ్ ఒకటే కదా మేడం? నువ్వు వెళ్ళు, నాకు ఫైర్ వచ్చేలా ఉంది. గాడ్ బ్లెస్ యూ. మేడం మీకు ఒక స్టోరీ చెప్పాలా? చెప్పు. మేడం నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ మేడం. నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జాబ్ ఉంటేనే ఒప్పుకుంటారంట మేడం. అయ్యో తల్లి, నీకెన్ని కష్టాలు వచ్చాయమ్మా. పగలకు కూడా రాకూడదు, కానీ ఇలాంటివి చెప్తే జాబ్లు ఎవరెవరు. మీరు నా స్కిల్స్ని కూడా టెస్ట్ చేయాలి మేడం. నిజం చెప్పు. రెజ్యూమ్లో నీ ఎక్స్పీరియన్స్ లెటర్ ఫేక్ కదా? అంటే అది నాటీ గర్ల్. బాయ్ ఫ్రెండ్ కోసం. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. అంటే జాబ్ రాదా మేడం? వచ్చింది, అడ్రస్ పెట్టు, ఆర్డర్ చేస్తా. ఓకే మేడం, ఐ విల్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. దండలు తల్లి. ఎక్కడి నుంచి వస్తారో మహానుభావులు. మహానటి. బహుశా ఇలా చూసా రాసిండ్రేమో. నా కర్మ. చూసారుగా, నెక్స్ట్ ఇంకో ఐటమ్ని పిలుస్తా, చూడండి అది కూడా. నెక్స్ట్ మేడం. నెక్స్ట్ మేడం మేడం నేనే. అయ్యో సారీ అండి, మా కొత్త ఆఫీస్ బాయ్ అనుకున్నాను. నాలాగుంటా. సారీ. యా అండి. అయితే పర్లేదు. లుక్స్ నైస్ ప్రొఫైల్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు బుక్స్ చదువుతారా? ఎస్ అండి. రీసెంట్గా ఏ బుక్ చదివారు?
డిస్టెన్స్లో ఎంబీఏ చేస్తున్నాను కదా, ఎగ్జామ్స్ ముందు బుక్స్ చదివా. జోకా? లేలే సీరియస్ మేడం. మరి హాబీస్లో రీడింగ్ బుక్స్, లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ టీవీ అని చాలా రాసావు. మరి ఇది తప్ప ఇంకోటి రాదన్నావు? మేడం కెన్ ఐ సే సంథింగ్? యా. ఐఎమ్ హియర్ టు గివ్ మై నాలెడ్జ్ అండ్ టైమ్. యూ కెనాట్ జడ్జ్ మై బుక్ నాలెడ్జ్. దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దిస్ జాబ్. ఇంకాపు. నేను డంకీ మూవీ చూసా, ఎస్ఆర్కే ఫ్యాన్. రాజు ఇరానీ సార్ మూవీస్ అంటే చాలా పిచ్చి. నీకంటే ఎక్కువ హ్యూమర్ నాకు తెలుసు. సో డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఓకే ఓకే. సో టెల్ మీ అబౌట్ వాట్ ఈస్ డిఆర్ఎస్? డిఆర్ఎస్ మీన్స్ డి ఫర్ ద్రావిడ్, ఆర్ ఫర్ రాహుల్, ఎస్ ఫర్ సచిన్. తెలుసు కదా మేడం నా క్రికెట్ గురించి వచ్చని. అబ్బచ్చా, డిఆర్ఎస్ అంటే ఏంటో తెలీదు, మళ్ళీ ఏమో క్రికెట్ అంటే చాలా పిచ్చి అంటావు. ఇంకోసారి డంకీ సినిమా మూవీ డైలాగ్ కొట్టావు అనుకో, నీ రెజ్యూమ్తో నీ మూతి వలగొడతా. మేడం జాబ్ వస్తుందా? రీసెంట్గా నేర్చుకున్న స్కిల్ ఏంటి? రీల్స్. మీ మరా? లేలే రీల్స్ కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, ఆ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి హ్యూమరస్గా కామెంట్ చేసిన తర్వాత 100 లైక్స్ వస్తాయి. దాని తర్వాత ఫ్రెండ్స్ కూడా అయ్యాం. దాని తర్వాత పులిహోర కూడా కలిపావా? దట్స్ ద బాయ్ థింగ్ మేడం. ఓ వావ్, వాట్ ఏ గ్రేట్ స్కిల్ యూ హ్యావ్. యూ మే లీవ్ నౌ. జాబ్ వస్తుందా మేడం? నీకు జాబ్ ఇస్తే నా జాబ్ పోద్ది. వెళ్ళు. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఆఫీస్ బాయ్ అన్నావు కదా, చూస్తా. హే పోరా బొకడాగా. సాయిరామ్, దీని బదులు అయ్య చెప్పిన పెళ్లి సంబంధం చేసుకున్నట్లయితే హ్యాపీగా ఉండేదాన్ని. వచ్చా సాఫ్ట్వేర్, హెచ్ఆర్, హ్యాపీ లైఫ్ అని చస్తున్నా, నొక్కి నొక్కి చస్తున్నా. హే భగవాన్, నువ్వే నన్ను కాపాడాలయ్యా. డూయింగ్ హెచ్ఆర్ ఈజ్ నాట్ ఏ ఈజీ జాబ్. చూసారు కదా నా కష్టాలు. నెక్స్ట్ టైం మీలో ఎవరైనా ఇలా ఇంటర్వ్యూస్కి వస్తే ప్లీజ్ డిఆర్ఎస్ అంటే సచిన్ అనో టెండూల్కర్ అనో చెప్పకండి. అట్లీస్ట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి రండి. మా అలాంటి హెచ్ఆర్లని బ్రతికించండి ప్లీజ్. సో చూసారు కదా ఈరోజు ఫ్రస్ట్రేటెడ్ హెచ్ఆర్ వీడియో. ఖచ్చితంగా మీలో అందరు కనెక్ట్ అయ్యే ఉంటారు కదా. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please do like our channel. కామెంట్. సో డోంట్ ఫర్గెట్ టు గట్టి కొట్టండి వెళ్ళు. మేడం జాబ్ Ciao,